ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా క్రష్. అతనితో కలిసి ఒక్క సినిమా అయినా కూడా చెయ్యాలి అని చెప్పేసి నాకు చాలా కోరికగా ఉంది అంటూ కపుల్ ఫ్రెండ్లీ సినిమా హీరోయిన్ మానస వారణాసి గారు చెప్పడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఆ హీరో ఎవరో తెలుసుకొని ఆ హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి మానస వారణాసి గారు రీసెంట్గా వచ్చినటువంటి కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో హీరోయిన్ అనమాట. అండ్ ఈ సినిమాలో అందరితో కూడా నటించడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా సంతోష్ శోభన్ గారు. సో మరి ఆయనతో నటించడం అనేది నేను చాలా అంటే ముందుగా కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే సెట్స్లోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీ వైబు, అదేవిధంగా ఆయన కష్టపడే తీరు కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా నాలో కూడా అరే ఇంత అద్భుతంగా చేస్తున్నారు, నేను కూడా ఇంకా ఇంకా మంచిగా చెయ్యాలి అని చెప్పేసి నాలో ఒక ఇన్స్పిరేషన్ కలిగింది అని చెప్పేసి మానస గారు చెప్తున్నారనమాట. అండ్ దాంతోపాటు ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారు. సో మరి ఆయన లాంటి ఒక గొప్ప నటుడు సీనియర్ నటునితో కలిసి నటించడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకానొక భయంకరమైనటువంటి సీన్లో ఆయన అరిచినటువంటి ఆ అరుపుకి నాకు నిజంగా చాలా న్యాచురల్గా భయం ఇస్తుంది అనమాట. సో ఇంత అద్భుతమైనటువంటి నటులతో నేను నటిస్తున్నానే, ఇంతకన్నా గొప్పగా ఇంకా దేని అనుకుంటాము అని చెప్పేసి కూడా తను చెప్పడం. సో ఇంత మంచి మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో నటించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇదే విధంగా మన ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, సో ఇలాంటి వాళ్ళందరి సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగాను. సో వాళ్ళందరి సినిమాలు చూసి చాలా చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను కూడా సినిమాలో నటించాలి, వీళ్ళందరితో కూడా నటించాలి అని చెప్పేసి అంటే తను చిన్నప్పటి నుంచి కూడా అనుకునేది అనమాట. ఆన్సర్ గారు అనుకునే వాళ్ళట. ఎట్లా అంటే వీళ్ళందరికీ కూడా సినిమాలు చూసిన తర్వాత అరే ఏదో ఒక రోజు మనం కూడా ఈ విధంగా సినిమాలు చేయాలి, నేను కూడా వాళ్ళలాగా స్క్రీన్లో కనిపించాలి, సినిమాల్లో కనిపించాలి, సో కుదిరితే వాళ్ళ పక్కనే చిన్న క్యారెక్టర్ అయినా కూడా చెయ్యాలి అని చెప్పేసి తనకు కోరిక ఉండేదట. సో ఇప్పుడు మరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది, అందరితో కూడా ఛాన్సులు కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అంటే మానస గారికి చాలా చాలా క్రష్ అంట. సో తను ఎవరో కాదనమాట, మన ప్రిన్స్ మహేష్ బాబు గారు. సో మరి మహేష్ బాబు గారు అంటే మానస వారణాసి గారికి చాలా చాలా ఇష్టమట. సో మరి ఫ్యూచర్లో ఛాన్స్ దొరికితే ఒక్కసారైనా కనీసం ఒక్క నిమిషమైనా కూడా మహేష్ బాబు గారితో నటించాలి అని నాకు కోరిక మాత్రం చాలా బలంగా ఉండిందనమాట. సో ఆ కోరికను తీర్చాలి అని చెప్పేసి దేవుణ్ణి కూడా ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను అని చెప్పేసి మానస వారణాసి గారు చెప్పడం జరిగింది. సో మరి ప్రజెంట్ మహేష్ బాబు గారు అయితే వారణాసి మూవీలో చాలా చాలా బిజీగా ఉన్నారు. రాజమౌళి గారు, మహేష్ బాబు గారి కాంబినేషన్ మనందరికీ తెలుసు. అసలు ఈ సినిమాకి ఎంత బజ్ ఉంది, ఎంత ఫ్యాన్ బేస్, ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో. అండ్ దాంతోపాటు ఈ సినిమా అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో మహేష్ బాబు గారు సినిమా చేయబోతున్నారు. ప్రజెంట్ అయితే ఆ వర్క్లోనే ఉన్నారు సందీప్ గారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటే సినిమా వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సినిమాలో ఏమైనా ఇక్కడ మానస గారికి చిన్న ఛాన్స్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో మరి రీసెంట్గా వచ్చినటువంటి ఈ సినిమా కపుల్ ఫ్రెండ్లీ సినిమా మాత్రం చాలామంది ఆకట్టుకుంది, మంచి టాక్ సొంతం చేసుకుంది. సో ఇప్పుడు వరుసగా తనకి అవకాశాలు కూడా వస్తున్నాయంటే కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి తన కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందా, మహేష్ బాబు గారి పక్కన కనీసం ఒక్కసారి నటిస్తుందా లేదా. సో మరి తన యాక్టింగ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు మానస వారణాసి గారి గురించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.